మధ్య కాలంలో బెట్టింగ్ యాప్‌ల పైన ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్న ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పైన ఒక కేస్ అయితే నమోదైంది. ఈ అన్వేష్ నోటి దూలనో మరి లేకపోతే అతని యొక్క విచ్చలవిడి టాకింగో నాకు అర్థం కాదు గానీ, ఈయన నిజంగానే ఆరోపణలు చేస్తుండా, కావలసుకొని పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఈ ఆరోపణలోకి గుంజుతుండా, ఈ బెట్టింగ్ యాప్‌ల పైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నిందలేస్తుండా అనేది అర్థం అవ్వట్లేదు. ఆయన నిన్నటి రోజున చేసిన ఒక వీడియో సంచలనం అయిపోయింది. ఆ వీడియోలో నిన్నటి రోజున కొంతమంది ప్రముఖుల పేరు తీసుకున్నాడు. అది తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి, అదే విధంగా మెట్రో చైర్మన్ అయితే ఏదైతే రెడ్డి ఎన్వి రెడ్డి ఉన్నారో అతని పేరు, కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వీళ్ళందరూ కలిసి బెట్టింగ్ యాప్‌లో 300 కోట్ల రూపాయల స్కామ్ చేసినారని చెప్పి మాట్లాడడం వల్ల నిన్నటి రోజున ఈ యొక్క అన్వేష్ పైన సైబరాబాద్‌లో ఒక కేసు అయితే నమోదైంది. ఇలాంటి ఉన్నత అధికారుల పైన, అదే విధంగా ఉన్నత సంస్థల యొక్క అధిపతుల పైన వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతినే విధంగా మాట్లాడినందుకు అతని పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేసినారు. అన్వేషణ పని ఖతం అయిపోయినట్టే. అన్వేష్ పలికి మళ్ళా మాటలు మానుకోవాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ అన్వేష్ అనేటోడు ఏది మాట్లాడితే అది వినేటట్టు వానికి ఫాలోవర్స్ ఉన్నారు. సో దాని కారణంగా ఏమవుతుందంటే పెద్ద పెద్ద వాళ్ళ పైన చాలా ఆరోపణలు చేస్తున్నాడు. నిజంగానే ఆ సన్నీ భయ్య పైన మాట్లాడిందంటే అది నిజమే కావచ్చు, అది మనకైతే తెలియదు, మనమైతే చూడలేదు. మరి వీడు ఎక్కడికి వెళ్ళి ఆధారాలు పట్టుకొచ్చి వాళ్ళ మీద మాట్లాడుతున్నది వాడికే తెలియాలి. అదే విధంగా ఇక్కడ ఇంకొక ముస్లిం అతని పైన పర్షియన్ బాయ్స్ అతని పైన కూడా చాలా దారుణంగా వాళ్ళ మమ్మీని అయితే చాలా దారుణంగా మాట్లాడినాడు. దానికైనా చాలా బాధపడి ఆ పర్షియన్ బాయ్ తన యూట్యూబ్ లో కూడా మాట్లాడిండు, వాళ్ళ మమ్మీని చాలా అనరాని మాటలతో అన్నాడని చెప్పేసి ఆయన కూడా బాధపడిండు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఈ హర్ష సాయి గారి మీద కూడా పడిండు. హర్ష సాయి అంటే చాలా దొంగ అని అందరికీ తెలుసు. ఎందుకంటే వాడు గివేవేలు చేసి చాలా ఘోరంగా ప్రజల్ని మోసం చేసిండు, చాలా దారుణంగా అందరినీ అన్యాయం చేసేసిండు. ఒక సినిమా తీస్తున్నని చెప్పి ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ చాలా దారుణంగా ఆమెను ట్రాప్ చేసి ఆమెను అన్ని విధాలుగా వాడుకున్నాడు. దాని కారణంగా వాడిపైన చాలా కేసులు అయినాయని చెప్పేసి కూడా అన్నాడు. కొన్ని వరకు వాడు చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయి. మరి ఇంకా కొన్ని ఈ మధ్య కాలంలో ఎక్కడెక్కడియో తీసుకొచ్చి ఈ మధ్యలో ఒక ఆమె పికిల్స్ పెట్టుకొని చాలా హ్యాపీగా బతుకుతున్న కొంతమంది మహిళల పైన ఏదో సన్నజాజులు అని అదని ఇదని సెటర్ వేయడం వలన ఈ టీవీ5 లో పనిచేసి ఒక యాంకర్ పైన కూడా ఆయన ఒక మేల్ యాంకర్ పైన కూడా వీడియో చేయడం జరిగింది. ఆ మేల్ యాంకర్ కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయి వీడిపైన ఒక వీడియో వదలడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమస్ అవుతారో వాళ్ళ పైన దారుణంగా విరుచుకుపడమే ఈ అన్వేష్ పని అని చెప్పేసి అయితే చాలా మంది అంటున్నారు. సోషల్ మీడియాను ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. సోషల్ మీడియా వాడుకోవాలంటే అది ఇన్ఫర్మేషన్ కోసం వాడుకోవాలి. సోషల్ మీడియాను వాడుకోవాలంటే అది కేవలము ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకోవాలి. సోషల్ మీడియాను వాడుకోవాలంటే ఇంకేదైనా విధంగా హెల్త్ టిప్స్ విధంగా వాడుకోవాలి. కానీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయిందంటే ఇక వాళ్ళ పతనానికి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళే దారులు వేసుకున్న వాళ్ళు అవుతున్నారు అనేది ఈ అన్వేషణ బట్టి తెలుస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే కొద్దిగా ఫేమ్ అయిపోతారో కొంతమందికి రీచ్ వస్తుంది. కానీ రీచ్ అంటే ఏంటంటే ఇక్కడ వ్యూస్ పెరగడం, రీచ్ ఫేమస్ అవ్వడం అంటే ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక సెలబ్రిటీలు అయిపోతారు. వాళ్ళ కోసం సెల్ఫీ ఫొటోస్ అది ఇది ఫ్యాన్స్ హంగామా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ అన్వేష్ అంటానికి వీడియో చేసిందంటే జస్ట్ ఒక 30 minutes లో ఆయన ఒక వీడియో పోస్ట్ చేస్తే జస్ట్ 5 minutes నుండి 30 minutes లోపు ఒక 80,000 రీచ్కి వెళ్ళిపోతుంది వ్యూస్. ఆ వ్యూలో ఆయన ఏది సొల్లు మాటలైనా చూసే వ్యూవర్స్ ఉన్నారు ఆయనకి. మరి అది నిజమా అబద్ధం అనేది ఎవరికి తెలియదు. నిన్నటి రోజున ఇది హేట్ జూడ్ గురించి చేసిండు, వాళ్ళ తమ్ముడి గురించి చేసిండు, వాళ్ళ నాయనని పట్టుకొచ్చిండు, వాళ్ళ నాయన కలెక్టర్ అంట, వాళ్ళ నాయన గురించి కూడా మాట్లాడాడు. ఈ విధంగా అందరి గురించి మాట్లాడడం వల్ల ఏమైపోతుందంటే మరి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు తొంగి చూడడం ఎందుకు. ఇప్పుడు హేట్ జూడ్ అంటే ఆయన బెట్టింగ్ యాప్స్ ఆడిండు, అదేవిధంగా ప్రమోషన్ చేసిండు, ఫిట్నెస్ సెంటర్స్ నడుపుకున్నాడు అని చెప్పేసిండు. ఆ విధంగా ఫిట్నెస్ సెంటర్ నడుపుకుంటే ఏది చేసినా ఆయన బతుకు తెరువు కోసం చేయవచ్చు. మరి ఇతను కూడా చేసేది కూడా ప్రపంచ యాత్రికుడు అని పెట్టేసుకుని ఇతను చేసేది ఏంటి, 188 దేశాలు తిరిగినా, ప్రపంచాన్ని మొత్తం చుట్టొచ్చినా, నీ ప్రపంచాన్ని ఒక సూపర్గా చూపించినా, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ దాన్ని చాలా హైవీగా ఎక్స్ప్లోర్ చేస్తా అని చెప్పేసి మాట్లాడతారు. ఆయన వృత్తి అనేది చేసుకునే పని. అలానే నీలాగానే చాలా మంది కూడా వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళ వృత్తిని కొనసాగిస్తారు. కొంతమంది ప్రొఫెషనల్గా టీచింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫిట్నెస్ సెంటర్స్ గురించి ట్రైనర్గా ఉన్నారు, కొంతమంది ఏమో చాలా రకాలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో అంతేగాని వాళ్ళు చేసిన తప్పును ఎత్తి చూపించు. ఓకే, వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిండు, వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా మంది అమాయక బిడ్డలు, చాలా మంది అమాయక సోదరులు, చాలా మంది అమాయక తమ్ముళ్ళందరూ నమ్మి ఆ బెట్టింగ్ యాప్లో వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలను చిందరవందర చేసుకొని కుటుంబాలను ఆగం చేసుకుని ఆఖరికి వాళ్ళే ప్రాణాలు తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించిన అన్యాయాన్ని నువ్వు సూపర్గా ఎత్తి చూపుతున్నావు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన దరిద్రులను తీసుకొచ్చి బయటేస్తున్నావు. రైటే, ఆడి వరకు బాగుంది. కానీ నిజము నువ్వు చెప్పేదంతా నిజమే అని నమ్మే విధంగా ఇప్పుడు నిన్న రోజున డీజీపీ
మరి ఆ సార్ పైన, ఇక్కడ ఎన్వి రెడ్డి మెట్రో చైర్మన్ పైన ఈ విధమైన నువ్వు చేస్తే వాళ్ళు సమాజంలో ఒక రెప్యుటేషన్ ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళ పైన నువ్వు అలా చేస్తే సభ్య సమాజానికి ఏ విధంగా అనిపిస్తుంది? ఒక పోలీస్ అధికారి డీజీపీ గారే అలాంటివి చేస్తానంటే సాధారణమైన పౌరుడి పరిస్థితి ఏంది? అంటే సమాజంలో వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అట్లా చేస్తుండు అని అంటే చట్టం ఏమనుకోవాలి? చట్టం గురించి కామన్ ప్రజలు ఏమనుకుంటారు? నువ్వు ఎవరిపైన పడితే వాళ్ళపైన నిరారోపణలు చేయకూడదు. నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? దాని మీద ఒక పేపర్ వేసి చూపి స్క్రీన్ పైన. నువ్వు వాళ్ళ గురించి తప్పులు చేసిర్రా, వాళ్ళ ఎవిడెన్స్ చూపి, వాళ్ళ సాక్ష్యాలు చూపి. అంతే తప్ప నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళ లాగే పరిస్థితి చేసుకోకు. నీకు నువ్వే బొక్కల దూరిపోతున్నావు. అన్వేష్ చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ అన్వేష్ అంటే ఆయనకు. ఎందుకంటే మనోడికి ఒక 10 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. 10 మిలియన్ ఫాలోవర్స్ ఉండడం వలన మ్యాక్సిమం ఇందులో ఒక యాక్టివేట్కి ఒక 5 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఆయన ఏ వీడియో పెట్టినా కానీ మ్యాక్సిమం లేదన్నా ఒక 1 మిలియన్ 2 మిలియన్స్కి వెళ్ళిపోతుంది వ్యూస్. దాని కారణంగా ఆయన చెప్పిందే నిజం అని నమ్మి ఎర్రి ప్రజలు ఉన్నారు. ఆయన నిజం చెప్తున్నాడు ఆయన చూసే వాళ్ళు ఉన్నారు. అది అబద్ధం ఎంత నిజం ఎంత తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది చూస్తారో అదే నిజం అనుకుంటారు, చూసేది వినేదే నిజం అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఎంత తేడా ఉంటుందో ఆఫ్ స్క్రీన్కి ఆన్ స్క్రీన్కి అంతే తేడా ఉంటుంది. ఏది కూడా నమ్మాలనుకున్నప్పుడు ఆ వ్యక్తులు చెప్పేది నిజం ఎంత అబద్ధం ఎంత చూడండి. ప్రముఖులను వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఈ అన్వేష్ పైన కేసులు పడ్డాయి, చాలా కేసులు పడ్డాయి. ఇంకా అన్వేషణ వదలరు. ఈ సన్నీ భయ్య అయితే దారుణంగా వేసేసుకున్నాడు, ఈ హర్ష సాయిని వేసేసుకున్నాడు, అదేవిధంగా జూడుని వేసేసుకున్నాడు, ఇంకా పర్షన్ బాయ్స్ అయినని వేసేసుకున్నాడు. ఇంకా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరిని ఒక చక్రం తిప్పిండు. వాళ్ళందరూ ఈయన లెక్క యూట్యూబర్సే. కానీ వాళ్ళు చేసిన తప్పులు ఉన్న వాళ్ళంటే సన్నీ బాయ్ చేసిండో చేయలేదో ఆయన రిప్లై ఇచ్చుకున్నాడు. అరే బాబు, నా అకౌంట్స్ నాకు 6 ఉన్నాయి, నా అకౌంట్స్ అన్నిటి నువ్వు చూసుకో, ఎక్కువగా నువ్వు చెప్పినట్టు నాకు 1000 కోట్లు పడితే నువ్వు తీసేసుకో, 500 కోట్లు నువ్వు తీసుకున్నానన్నట్టయితే నువ్వు తీసేసుకో అని చెప్పేసి ఆయన చెప్పిండు. కానీ నువ్వు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళ గురించి పేర్లు చెప్పు కానీ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ అమ్మ వాళ్ళని తిట్టడం, వాళ్ళ నాన్న వాళ్ళని తిట్టడం, వాళ్ళ పేరెంట్స్ని తిట్టడం ఇలాంటివని గాను ఇలాంటివి వద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ అనే ఒక సర్కిల్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు జూడ్ ఉన్నాడు, జూడ్ వాళ్ళ తమ్ముడు ఒక చిన్న మిస్టేక్, పెద్ద మిస్టేక్, బ్లండర్ మిస్టేక్, అది వాడు ఒకటి చేసేసిండు. మిస్టేక్ చేయడం వల్ల వాడిపైన అది జరిగింది, ఒక కేసు అయిపోయింది. అలాంటిని పట్టుకొని నిన్నటి రోజున మన అయ్యే కలెక్టరు పండిత పుత్ర పరమసుంట వాళ్ళ అయ్యే కలెక్టర్ అయితే వీళ్ళు దద్దమ్మలు పుట్టిర్రు అని వాళ్ళ నాన్నని ఎందుకు వీడిని ఎందుకు అనడు? అన్వేష్ ఇలాంటివి అనకూడదు కదా. ఇలాంటివి అంటే కూడా చాలా తప్పు. ఎందుకంటే ఆడు చేసిన తప్పును వాడిని పట్టుకొని అనాలి, అంతే తప్ప ఇప్పుడు దారుణంగా నువ్వు మాట్లాడే మాటలు. ఇప్పుడు తులసి చందు జర్నలిస్ట్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా అదే అన్నారు. ఆ మేడం కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ మేడం వీడియో పెట్టని రీచ్ హైలైట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మేడంది కూడా నేను వీడియో చూస్తూ ఉంటా. ఆమె కూడా ఒక లైవ్లో ఈ యొక్క అన్వేషణ లైవ్ తీసుకొని మాట్లాడతారు. అన్వేష్ గారు, మీరు మంచి స్టాండ్ తీసుకున్నారు, ఇది బెట్టింగ్ యాప్స్ పైన మాట్లాడుతుంది మీరు ఒక్కరే, మీరు ఒక్కరే యూట్యూబర్స్ ఉన్నారు. ఇన్ని వేల లక్షల యూట్యూబర్స్ తెలంగాణలో ఉన్నా, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న, అదేవిధంగా ఇండియాలో కొన్ని వేల కోట్ల యూట్యూబర్స్ ఉన్నా ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు మంచి స్టాండ్ తీసుకున్నారు, మంచి విషయం పైన మాట్లాడుతున్నారు. అమాయక ప్రజలు బలైపోతున్నారు ఈ బెట్టింగ్ భూతానికి. మీరు చాలా చక్కటి స్టాండ్ తీసుకున్నారు. కానీ మీరు మాట్లాడే ఆ యొక్క మాటలలో కొద్దిగా బూతులు వస్తున్నాయి, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నారు, అబ్యూస్ మాటలు వస్తున్నాయి. కొద్దిగా వాటిని కంట్రోల్ చేసుకోండి అంటూ వాడు లైవ్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. నా ఇష్టం, అది నా యాటిట్యూడ్ అంటాడు, నేను అంతే అంటాడు, దొంగ నా కొడుకుల్ని తిడతా అంటాడు, ఇష్టం వచ్చినని మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళకి అదుపు లేని ఆ వ్యక్తులను ఏది అదుపు చేస్తుంది? చట్టం అదుపు చేస్తుంది. చట్టంకు చిక్కిండు. పెద్ద వారిపైన నిన్నటి రోజున ఆరోపణలు చేసిండు, చట్టానికి చిక్కిండు. ఇవన్నీ భవిష్యత్తు మరి ఎట్లుంటుందో ఏమో చూద్దాం. కానీ అన్వేష్ అంటాడు పెద్ద యూట్యూబరే, చాలా పెద్ద యూట్యూబర్, మంచిగా అన్ని ప్రపంచ దేశాలు చుట్టొచ్చిండు. నేను కూడా అతని ఛానల్ ఫాలో అవుతా. బట్ తప్పే. నువ్వు ఒక మంచి స్టాండ్ తీసుకొని బెట్టింగ్ యాప్స్ పైన మాట్లాడుతున్నావు. ఎంతోమంది బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయి చాలా కోట్లు పోగొట్టుకొని ఉన్న వాళ్ళకి ఈయన ఆ బెట్టింగ్ యాప్ల పైన మాట్లాడిన వీడియోల ద్వారా వచ్చిన
ఇన్కమ్‌ను వాళ్ళకి కొద్దిగా పంచిండంట. కొంతమందికి 2,00,000 కొంతమందికి 1,00,000 ఇట్లా కొంతమందికి హెల్ప్ చేసిండట. ఎందుకంటే మరి వాళ్ళదే కాంటెంటే కదా! ఆ బెట్టింగ్ యాప్‌లల్ల చనిపోయిన వ్యక్తుల పైనే వీడియోలు చేయడం, వాళ్ళ కాంటెంట్ తీసుకొని మాట్లాడడం, ఆ కాంటెంట్ పైన వచ్చే రెవెన్యూను తీసుకొని మళ్ళా వాళ్ళకి ఒక 1,00,000, 2,00,000 ఇట్లా పంచుండు. మంచి పనే. అది కానీ చెప్పే విధానంలో, మాట్లాడే విధానంలో, ఎలిగేషన్ చేసే విధానంలో పొరపాట్లు, తప్పులున్నాయి. అలాంటివి కొన్ని సవరించుకుంటే మనోడు మంచి స్టాండ్ మీద పోరాడుతున్నాడని ఇంకా అధికంగా గుర్తింపొచ్చే అవకాశం అయితే ఉంటది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్.